హల్లెలూయా. కొంచెం ముందు సర్దుకొని కూర్చున్నాం. మరి బయట ఉన్న వారికి కూడా మనం స్థలాన్ని ఇద్దాం. పిల్లరా మీరు ఎవరైనా బయట ఉన్నట్లయితే దయచేసి వారు కూడా మరి సన్నిధిలో కూర్చోవలసిందిగా ఆలోచిస్తున్నాను. మరి ఎవరైనా బయట ఉన్నారా? బయట ఉన్నారా? చూడండి, బయట వాళ్ళకి స్థలం ఉంటాం. స్థలం ఉందా? వేస్తుందా లేదా? స్థలం లేదా? ఇంకా ఉన్నారన్నా? సరే, ఉన్న వాళ్ళని కూర్చున్నాం. ఇక్కడ కూడా మరి దేవుని యొక్క మహాకృప మనందరినీ కూడా ఆయన సన్నిధానానికి దేవుడు నడిపించినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి రోజు మనము ఒక గొప్ప దేని ఆశ్రయించుకు వచ్చాము? ఒక పండుగను ఆశ్రయించుకు వచ్చాము. దేవునికి స్తోత్రం. పండగ చేసుకున్నట్టుకు వచ్చాం కదా. దేని కొరకు? పండగ చేసుకున్నట్టుకు వచ్చాం. ఈరోజు చదవబడినటువంటి ఈ యొక్క కీర్తనల గ్రంథంలో మనం అనేకమైనటువంటి ఉద్యోగ మాటలు విన్నాం కదండి. ఆ రోజట తన యొక్క ప్రజలు దేవుని సన్నిధికి ఆ యొక్క పండుగను ఆచరించడం కొరకు ఉత్సాహంతో వస్తూ ఆయన్ను ఈ విధంగా కొనియాడేవారటండి. దేవుడికి స్తోత్రములు. ఏ విధంగా కొనియాడారు మనం విన్నాం కదా. జ్ఞాపకం ఉందా ఎవరికైనా? ఏ విధంగా కొనియాడారు వారు? ఏ విధంగా దేవుని సన్నిధిని ఆశ్రయించారో, ఏ విధంగా దేవుని వద్దకు వచ్చి మరి వారు పాటలు పాడుతూ ఉత్సాహంగా వారు వచ్చినట్టు మనం చూస్తున్నాం కదా. ఏమా ఈ అధ్యాయంలో అనేక విషయాలు చూసాం కదా. యెహోవా మందిరావరణములకు చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, అది సొమ్మచిల్లుతున్నది అని చెప్పేసి మరి దావీదు చెప్పుచున్నట్లు ఇక్కడ కౌర కుమారులు రాస్తున్నట్లు మనము చూస్తున్నాం. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవుడికి స్తోత్రములు. ఒక దినము గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టం అంటే మరి దినదినము దేవుని సన్నిధిలో గడిపితే ఎంత గొప్ప శ్రేష్టము, ఆనందం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమించువారారా, ఎందుచేతనంటే నీ మందిరమునందు నివసించువారు ధనులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. హల్లెలూయా. ఈరోజు మనము దేవుని సన్నిధికి చేరిన మందరం కూడా వారు ఈ పాట పాడుతూ ఆయన ఏం చేసుకునేవారు? జ్ఞాపకము చేసుకునేవారండి. దేవునికి స్తోత్రం. ఈ రోజు అంశము జ్ఞాపకము చేసుకొనుట. ఈ రోజు అంశం ఏమిటంటే జ్ఞాపకము చేసుకొనుట. హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమించువారలారా, ఈ జ్ఞాపకము చేసుకునేవారు. ఆనాడు యేసు క్రీస్తు ప్రభు వారు మరి తన శిష్యులకు చెప్పిన మాట ఈ రోజు నేను మీకు చెప్పి మరి వర్తమానానికి నేను ముందుకు వెళ్తానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడమైన దేవా మీకు స్తోత్రాలు, వందనాలు. తను ఎంతసేపు మరి పాటలలోను మరి ప్రార్థనలోను ప్రభు నాయన మరి సాక్ష్యంలో మీరుండి మీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన హెచ్చింపబడినటువంటి మహిమగల జాలిగల దయగల కృపగల నామానికి మీరు మహిమ పొందినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు. మరి మీ పక్షముల ప్రభావం నిలబడి ఉన్నాను తండ్రి. నిలబడి ఉన్న వాణి తండ్రి, మరి నేను వచ్చివాడని మర్చివాడను తండ్రి. నన్ను మీ ఆత్మతో ప్రభావాలను స్పందించి నా ప్రభా నాయనా నా నోటిలో మీ యొక్క మాటలు ఉంచి మీ చేతి నీళ్ళు నన్ను కప్పి నాయన మీ యొక్క ప్రిబిడలు ప్రభా తండ్రి వినుచున్న వారికి నా తండ్రి వెనకల హృదయాన్ని ప్రభా మరి బిడ్డలకు దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నన్ను మీ యొక్క శిరస్సుతో మరుగుపరచండి ప్రభా. ఆయన ఆనాడు మోసేకు తోడై ఉండని విధముగా ప్రభా నాకు తోడై ఉండి నన్ను బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామందు స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఈరోజు మనందరం కూడా మరి ప్రభు సన్నిధికి చేరిన మనము మరి బల్ల ఆరాధనలో మనందరం కూడా పాలు పంపులు పొందుకొచ్చున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆనాడు యేసు క్రీస్తు ప్రభు తన శిష్యులకి ఒక మాట చెప్పినట్లు మనం చూస్తున్నామండి. దేవుని సన్నిధికి చేరిన మనము ఆయనను జ్ఞాపకము చేసుకోవాలి. జ్ఞాపకము చేసుకున్నట ఆయన చెప్పాడు. మరి 22వ అధ్యాయము లూకాసు సువార్త పరిశుద్ధ గ్రంథం నుండి 22వ అధ్యాయము లూకాసు సువార్త 22వ అధ్యాయము 19వ వచనంలో మరి ఆఖరి మాటను మనం చదువుకుందాం. ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. క్రీస్తునందు ప్రేమించబడాలా జ్ఞాపకము చేసుకునుట అన్నది చాలా ప్రాముఖ్యమైనది. యేసు క్రీస్తు ప్రభు ఆయన తన శిష్యులను పిలిచి ఆయన చెప్పుచున్న మాటలు ఏమిటంటే
దీనిని చేసినప్పుడు నన్ను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నిజమైన ప్రేమించే వాళ్ళారా, ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి అంటే మరి ఏ స్థితి కలిగి మనం ఆయన జ్ఞాపకం చేసుకోవాలి, ఎట్టి స్థితి కలిగి మనం జ్ఞాపకం చేసుకోవాలి? ఆనాడు తన శిష్యులైనటువంటి ఆ యొక్క జనాంగము ఆయన వెంబడిస్తున్న వారు ఎట్టి స్థితి కలిగి ఉన్నారు? మరి యేసయ్య ఎవరికి చెప్పుచున్నాడు? మరి ఏం చేసుకోమని? జ్ఞాపకం చేసుకోమని. క్రీస్తునందు ప్రేమించే వాళ్ళారా, చూడండి, అనేక మంది అనేక రీతిలుగా మనకి పెద్దలు ఉంటారు. మన పెద్దలు వారు వెళ్లే ముందు వారికి కొన్ని కోరికలు ఉంటాయి కదండి, కొన్ని కోరికలు ఉంటాయి. ఆ కోరికల గురించి వారు చెప్తా ఉంటారు. అయ్యా, నేను వెళ్ళిపోయే సమయం వచ్చింది కనుక మీరు దీన్ని తప్పనిసరిగా చేయండి అడుగుతూ ఉంటారు. కానీ క్రీస్తుని ప్రేమించమన్నారా, మనం ఏమి చేస్తుంటామంటే మరి వారు చెప్పిన దాన్ని మనం దేన్ని గౌరవిస్తామా? పెద్దలను గౌరవిస్తాం. దేవునికి స్తోత్రములు. అది మనకు సాంప్రదాయం కదండి. పెద్దలను గౌరవించడం మన యొక్క సాంప్రదాయం. అయితే ఆ యొక్క సాంప్రదాయాన్ని ఇచ్చినటువంటి గొప్ప దేవుడు యేసయ్యను జ్ఞాపకం చేసుకున్నట్లో ఎటువంటి ఆసక్తి కలిగి ఉండాలి? యేసయ్య ఈ లోకము నుంచి, అనగా ఈ లోకంలో అనేకుల పాపముల నిమిత్తం ఈ లోకములకు వచ్చి తాను మనందరి కొరకు మరణించబోయే సమయంలో ఆయన తన శిష్యులకు చెప్పుచున్న మాట ఏంటంటే, నన్ను మీరు జ్ఞాపకము చేసుకోనడి అని చెప్పి ఆయన చెప్పుచున్నాడు. ప్రేమింటి వాళ్ళారా, మనము పెద్దలు చెప్పిన విధంగా మనం అనేక విషయాలను మనం జ్ఞాపకం చేసుకుని వారు చెప్పిన దాన్ని మరి ఎలాగైనా సరే ఎంత కష్టమైనప్పటికీ కూడా దాన్ని ఏం చేస్తున్నామంటే మనము నెరవేరుస్తూ ఉంటామండి. ఎంత కష్టమని చెప్పినప్పుడు కూడా, ఎందుకంటే నా తండ్రి చెప్పాడు, నా తల్లి చెప్పింది, లేదా నా అన్న చెప్పాడు, వారందరూ కూడా నాకంటే పెద్దవారు కనుక వారికి నేను లోబడి జీవించాలని చెప్పి ప్రతి వ్యక్తి కూడా మరి తప్పనిసరిగా ఆ యొక్క పని చేస్తూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన కూడా ఒక కోరిక కోరుకున్నాడండి. ఏమని కోరాడంటే, దీనిని మీరు చేయుడి, దీనిని జ్ఞాపకము చేసుకునండి. క్రీస్తునందు ప్రేమించమన్నారా, మరి వాక్యమును మనం గమనించినట్లయితే ఈ యొక్క జ్ఞాపకం చేసుకునేవారు అంటే ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క బలను ఆశ్రయించేవారు జ్ఞాపకం చేసుకున్న సమయంలో ఎట్టి స్థితి కలిగి వారు జ్ఞాపకం చేసుకోవాలో మనం ఉదయకాల సమయంలో గమనిద్దాం. దేవునికి స్తోత్రములు. క్రీస్తునందు ప్రేమించమన్నారా, జ్ఞాపకం చేసుకున్న సమయంలో అన్నింటినీ సిద్ధపాటు చేసుకుని, చూడండి, ఏదైనా ఎవరైనా చెప్పితే ఆ చెప్పిన పని చేయాలంటే ఆ చెప్పిన పని ఏమైనా మనం గ్రహించి దాన్ని చేసే ముందు కావలసినవి మనము వాటికి తీసుకోవాలి కదండి. కావలసిన దాన్ని మనము తీసుకోవాలి. ఒట్టిగానే చెప్పరు కదా, ఒట్టిగానే జ్ఞాపకం చేయరు కదండి. ఏదో ఒకటి చెప్తారు, నువ్వు ఇది చెయ్యి, ఇలాగూ చెయ్యి, ఇది చెయ్యి, ఇలాగూ చెయ్యి అంటే అవి వారికి కావాలి. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు చూడండి ఒక మాట చెప్తున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. 8వ వచనం మనం గమనించినట్లయితే, గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను దేవునికి స్తోత్రములు. క్రీస్తుని ప్రేమించే వాళ్ళారా, ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్న సమయంలో మనము ఎటువంటి రీతిలో ఉండాలి అంటే, జ్ఞాపకం చేసుకునే వ్యక్తి ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి పరలోకములో నిత్యము కొనియాడబడుతూ ఆరాధింపబడుతున్నటువంటి ఆ యొక్క వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఎట్టి స్థితి కలిగి, ఎట్టి జీవితం కలిగి మనం ఆయన జ్ఞాపకం చేసుకోవాలో పరిశుద్ధ గ్రంథం మనకు ఈ రోజు తెలియజేస్తున్నది. ఎటువంటి స్థితి కలిగి ఉండాలంటండి? పులియని పిండితో, దేవునికి స్తోత్రములు కదా. పులిసిన పిండితోనండి, పులియని పిండి. ఎందుకంటే పులిసిన పిండి ఏం కొడుతుందంట? వాసన కొడుతుందండి. అది తినడానికి ఇష్టంగా ఉండదు. చూడండి,